నమస్తే నేను సిరి ఏపీ రాజధాని అమరావతి పనులు ఇంకా వేగం కానున్నాయా? ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అయితే కేంద్రానికి లేఖ వెళ్ళింది. సో దీంతోనైతే ఇంకా నవంబర్ నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇంకా పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీని మీద మనకి ఇంకా వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కేంద్రం అయితే 15,000 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాజధాని నిర్మాణానికి అయితే కేటాయించింది. సో కానీ ఇప్పటివరకు అయితే ఇప్పుడిప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా కేంద్రానికి లేఖ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దీంతోనైతే మరి పనులన్నీ వేగవంతం అయ్యే అవకాశం ఉందా? అంటే కేంద్రం యొక్క చొరవతోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని కార్యక్రమానికి అమరావతిలో రాజధాని పనులు తిరిగి మళ్ళీ కొనసాగించే కార్యక్రమంలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పైచిలుకు అవుతుందని చెప్పని అంచనాలు వేశారు. దాంట్లో ముందుగా కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తుంది. ఇది ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తూ ఉంది. అంటే ఈ రుణం సంపూర్ణంగా కేంద్రమే భరాయిస్తుంది, రాష్ట్రానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. సహజంగానే దీంట్లో 90% కేంద్రం, 10% రాష్ట్రం కూడా భరాయించాలి. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అది కూడా కేంద్రమే భరాయించే విధంగా ఒప్పుకోవటం కూడా జరిగింది. ఆ విధంగా మంత్రాలు జరిగినాయి. ఇప్పటికి 3 దఫాలుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రావడం కూడా జరిగింది. రేపు నవంబర్ 8వ తారీఖు నాడు చివరిసారిగా వాళ్ళు సమావేశమై ఆ రోజే అంగీకార పత్రాల మీద సంతకాలు కూడా పెట్టే కార్యక్రమం కూడా ముగుస్తుంది. దాని తర్వాత ఒక వారం రోజుల్లో ముందుగా 25% అంటే 3,750 కోట్ల రూపాయలు విడుదలవుతాయి. అక్కడి నుంచి అందుకే నారాయణ గారు ఇప్పటి నుంచో కూడా ఇవన్నీ ప్రాసెస్ జరిగే విధానాలు ఆయన తెలుసు కాబట్టి డిసెంబర్ నుంచి పనులు మొదలవుతాయని మొట్టమొదటి చెబుతానే ఉన్నారు. దాని అర్థం ఇది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, 3 విడతలుగా ఇక్కడ రావటం, రాజధాని ప్రాంతాన్ని సందర్శించటం, అంచనాలు వేసుకోవటం, దానికి వాళ్ళు అంగీకారం తెలుపుతూ కేంద్రానికి లేఖ కూడా పంపించారు. అంటే ప్రాథమికంగా జరగాల్సినవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒప్పంద పత్రాల మీద సంతకాలు, దాన్ని 8వ తారీఖు నాడు అవి కూడా పూర్తి చేసుకుంటే వారం రోజుల తర్వాత 25% విడుదల చేస్తారు. డిసెంబర్ నుంచి పనులు మొదలవుతాయి. ఇది రాజధానికి, అమరావతి అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇది మంచి శుభవార్త. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిన్నటిదాకా రకరకాలుగా మాట్లాడారు దీని మీద. ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్ళిందని, నిధులు ఇవ్వడానికి ముందుకు రాలేదని మాట్లాడారు. కానీ ఇప్పుడు అటన్నిటికీ సమాధానంగా వీళ్ళేమీ దాని గురించి హడావుడి చేయలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎదురుదాడి చేయట్లేదు. ప్రభుత్వం తన పని దాన్ని చేసుకెళ్తా ఉంది. ఒక్కొక్కటి జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 15,000 కోట్ల రూపాయలు వచ్చి రేపు రంగంలోనే ఇప్పటికి ఏంటంటే అక్కడ అడవిలా తయారు చేసినటువంటి రాజధాని ప్రాంతంలో ఆ మొక్కలన్నింటినీ తొలగించే కార్యక్రమంలో, ఆ చెట్లను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. మధ్యలో మన వరదల వల్ల కొంత అంతరాయం ఏర్పడింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ పనులు మొదలైనవి. ఆ మొదలైన పనులన్నీ పూర్తి చేసుకొని ఆ ప్రాంతం ఏదైతే అంటే చెట్లు మొలిసి చెట్టడవిగా మారిన ప్రాంతాన్ని కూడా ఈరోజు శుభ్రం చేసేసి ముందుగా అక్కడ ప్రధానంగా వీళ్ళు చేసే మొట్టమొదటి పనులు ఏందాయా అంటే 70% నుంచి 90% పూర్తయినటువంటి నివాస గృహాలకు సంబంధించి ఆ రోజు ఆగిపోయిన పనుల్ని అక్కడి నుంచి తిరిగి ముందు అవి మొదలుపెట్టేసి మిగిలిన కార్యక్రమాలన్నీ ఒకదాని వెంట ఒకటి మొదలుపెట్టేస్తారు. దీంతోపాటు రైతులకు ఇవ్వాల్సినటువంటి స్థలాలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వం రంగ సంస్థలు అంటే కేంద్రం నుంచి కావచ్చు లేకపోతే వివిధ సంస్థలు కేటాయించినటువంటి స్థలాలలో పనులు మొదలుపెట్టించే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. దానివల్ల ఈరోజు అక్కడ గతంలో 2014 నుంచి 2019 వరకు చూసుకుంటూ ఉంటే ఎప్పుడైతే రాజధానిని ప్రకటించి పనులు మొదలుపెట్టారో కళకళలాడుతూ ఉండేది. వేల సంఖ్యలో అక్కడ పనివాళ్ళు ఉంటూ వాళ్ళ వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనులు చేసుకుంటూ నిత్యం జనం విపరీతంగా కనపడుతూ పనులు జరుగుతూ ఉండేవి. తిరిగి మళ్ళీ అది డిసెంబర్ నుంచి నిస్సందేహంగా అదేవిధంగా ఆ రోజైతే ఎంత వేగవంతంగా పనులు మొదలుపెట్టి చేసుకున్నారో తిరిగి దానికి ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మొదలు పెడతారు. దానివల్ల 3 ఉపయోగాలు. మొట్టమొదటిది, ఈ నాయకులందరూ అంటే ఎవరైతే ఉంటారో శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వివిధంగా ఎన్నిక కాబడిన వ్యక్తులకి వాళ్ళకి అక్కడ నివాస గృహాలు ఇస్తారు. రెండోది, ఉద్యోగస్తులకి వాళ్ళ ఇల్లు కూడా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. రెండోది, న్యాయమూర్తులకు సంబంధించి వాళ్ళ నివాస గృహాలు కూడా పూర్తి చేస్తే అందరూ అక్కడ ఉంటే
రేపు పొద్దున ఏ కార్యక్రమాలు ఏది జరగాలన్నా కూడా సచివాలయ పనులు మొదలవుతున్నాయి. ఇప్పుడు సచివాలయం అయితే ఉంది, న్యాయస్థానం ఉంది, అలాగే పరిపాలనా విధంగా చూసుకునేటువంటి శాసనసభ కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులందరూ కావచ్చు, ఏదైనా శాసనసభ నిర్వహణ జరిగేటప్పుడు ఈ శాసనసభ్యులందరికీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయవాడ కావచ్చు, లేకపోతే విజయవాడలోనే ముఖ్యంగా వివిధ ఆహార మామూలుగా వాళ్ళ భోజనాలు కావచ్చు, వసతికి సంబంధించినటువంటి హోటల్లో వాళ్ళని అద్దె ఇళ్ళు బరాయిస్తూ వాళ్ళు అక్కడ పెడతా ఉన్నారు. అలాగే అధికారులను కూడా అక్కడ పెట్టేశారు. చాలామంది అద్దెల ఇళ్ళు తీసుకున్నారు. అవన్నీ ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. రేపు పొద్దున ఈ పనులన్నీ పూర్తి అయిపోయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అనుకోండి, ఆ ఆదాయం, ఆ ఖర్చు అనేది రాష్ట్రానికి మిగులుతుంది కదా. రెండోది అందుబాటులో ఉంటారు. సహజంగానే సొంత ఇల్లు ఉందనుకోండి, శాసనసభ్యులు కూడా ఇప్పుడు హోటల్లో ఉండటం ఎందుకని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. రేపొద్దున మంత్రులు కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటే వేగవంతంగా పనులు జరిగే విధానాన్ని పర్యవేక్షిస్తారు. వాడు కూడా భాగస్వాములు అవుతారు. పనులు పూర్తయిపోతాయి. ఈ 15,000 కోట్ల రూపాయలతోటి ప్రథమ దశ పూర్తయిపోయిన తర్వాత తదుపరి ఆ రాజధానిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రజలు ఇచ్చిన భూమి కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని అవుతుంది కదా, దాని ద్వారా వచ్చే పెట్టుబడే రాజధాని ముందుకు తీసుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా రాజధాని పనులు, అంటే ఇందాక మీరు మాట్లాడినట్టు రాజధాని పనులు అవ్వట్లేదు అంటే చాలామంది కూడా మాట్లాడింది ఏంటంటే ఇది కేంద్రం చేయట్లేదు, ఇది జస్ట్ మాటల వరకే. ఎందుకంటే మనకు ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తను మాట్లాడినప్పుడు కూడా చాలామంది విమర్శించారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఒక చెంపపెట్టలాగా అని మనం అనుకోవచ్చు అంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే వాళ్ళు చేతల ప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్నారు. కేంద్రం ప్రకటించింది చాలా స్పష్టంగా, చాలా మందికి అర్థం కాదేమో ఆంగ్ల భాష అని చెప్పని అచ్చ తెలుగులో చెప్పారు వాళ్ళు. అయినా సరే అర్థం కాని వాళ్ళకి, మూర్ఖులకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పనులు మాత్రమే జరగాల, వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు కనపడతానే ఉంది కదా. ఇప్పుడు పనులు అయితే మొదలు కాబోతున్నాయి. వాళ్ళు అంగీకారం తెలిపారు. అంగీకారం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశారు. రేపొద్దున ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకుంటే పనులు మొదలయ్యేటట్టే కదా. నవంబర్ 15 నాటికి ప్రభుత్వ ఖాతాలోకి 3,750 కోట్ల రూపాయలు జమ అవబోతున్నాయి. మొదటి దశ. ఇప్పుడు దాన్ని చూసుకుంటా ఉంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఈ యొక్క అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే చెట్టడిలా తయారైన ప్రాంతాన్ని వాళ్ళు శుభ్రంగా తొలగించుకుంటూ ఈరోజు మేము ఈ మధ్య నేను అప్సాన్ రాజేష్ గారు, అరసమల్లి శ్రీనివాసరావు గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది 2 పర్యాయాలు. ఒకటి వరదల తర్వాత, వరదలప్పుడు, మొన్న కూడా. ఈ సందర్శించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి పనులు మొదలు పెట్టడానికి వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఆ యంత్రాల ద్వారా ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారని స్పష్టంగా అక్కడ కనపడతానే ఉంది. రేపు పొద్దున ఇవన్నీ పూర్తి అయిపోయి ఇంకోటి మొన్నటిదాకా కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి పెనుమాక కావచ్చు, ఉండవల్లి కావచ్చు, ఆ సంబంధించిన కొంతమంది రైతులు కూడా ముందుకు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆ రోజు పొలాలు ఇవ్వని వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇవ్వబోతున్నారు. వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు అంటే మిగిలిన రైతులకు ఏ విధంగా అయితే కౌలు ఇచ్చారో అలాంటి కౌలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఆడ్డంకులు కూడా తొలగిపోతాయి నిస్సందేహంగా. లేకపోతే అప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ భూములు తీసుకుని వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళు కాదని చెప్పని వీళ్ళలాగా ఇచ్చే సమీకరణకు ఇచ్చారనుకోండి, వీళ్ళకి ఇచ్చే రాయితీలన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేస్తారు. కాబట్టి పనులు మొదలవుతాయి, జరిగే కార్యక్రమాలన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. ఒకసారి అక్కడ పనులు మొదలయ్యి జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడికి వచ్చి పనులు మొదలుపెట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత నిజంగానే అమరావతి నవనగరాల్లో ప్రారంభ పనులు మొదలయ్యి పనులు జరుగుతూ ఉంటే 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎటు పూర్తి కాదు ఎప్పుడు ఎక్కడ రాజధాని కూడా. ముందుగా ప్రారంభంలో ఏమేమి కావాలి అవి మాత్రం పూర్తి అవుతూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ ఆలోచన విధానాలన్నీ 10-15 సంవత్సరాలకు కానీ ఎప్పుడైనా పూర్తి కాదు. ఒక రోజులోనే ఎక్కడ నగరం నిర్మాణం కాదు, ఒక 5 సంవత్సరాల్లోనే నగర నిర్మాణం అయితే జరగదు. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక కాబట్టి ఇది ఈ రాష్ట్రానికి అదే ఆదాయ వనరులు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ అధికార మార్పిడి జరిగినా కూడా ఎవరూ దీంట్లో ఏలు పెట్టకుండా సమగ్రమైన చట్టాలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.